నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆదివాసీల అస్తిత్వం, ఉనికి, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కేవలం వారి ఐక్యతతోనే సాధ్యమవుతుందని పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు, మేధావులు స్పష్టం చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో 3 రోజులపాటు నిర్వహించే ఆదివాసీ రేలా ఉత్సవాలను ఆదివారం అత్యంత ఉల్లాసభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన ఆదివారం నాడు రంపచోడవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ఆదివాసీలు, వందలాది మంది గిరిజన కళాకారులు తమ సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శిస్తూ చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. పీఎంఆర్సీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఐటీడీఏ, అంబేద్కర్ సెంటర్, ఫారెస్ట్ కార్యాలయం మీదుగా సాగి సభ ప్రాంగణమైన జూనియర్ కాలేజ్ క్రీడా మైదానానికి చేరుకుంది. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాగిన ఈ ప్రదర్శనలు పట్టణంలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. అనంతరం జూనియర్ కాలేజ్ మైదానంలో ఏవీఓ లక్ష్మణరావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పులి సంతోష్ కుమార్ల అధ్యక్షతన భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎస్టీ కమిషన్ సభ్యురాలు గుర్లే సునీత, ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ నాయకులు పి. అప్పలనరస, రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు విచ్చేశారు. వారితో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు పండా సిద్ధార్థ్, బూండ్ల వరప్రసాద్ తదితర మేధావులు వేదికను పంచుకున్నారు. ప్రస్తుత తరుణంలో ఆదివాసీల జీవన మనుగడపై, వారి హక్కులు, చట్టాలు మరియు సంస్కృతీ సాంప్రదాయాలపై అనేక దాడులు జరుగుతున్నాయి. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే ఆదివాసీలంతా తమ భేదాలను విడనాడి ఐక్యతాభావాన్ని చాటాలి. హక్కులను కాపాడుకోవడంతో పాటు మన అద్భుతమైన సంస్కృతిని భావితరాలకు సగర్వంగా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని వక్తలు పిలుపునిచ్చారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆదివాసీ రేలా ఉత్సవాలను నిర్వహిస్తూ గిరిజనులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చిన ఆదివాసీ గిరిజన సంఘం కృషిని పలువురు మేధావులు, ఆదివాసీ పెద్దలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.